త్యాగనిరతకి నిలువెత్తు ఆకృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. శరవేగంగా పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం. రాజధానిలోని శాఖమూరు వద్ద 6.8 ఎకరాల స్మృతివనం, 58 రోజుల దీక్ష గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం, 150 కోట్లతో అభివృద్ధి, మార్చి 16న ఆవిష్కరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం రవాణాలో మహాదోపిడీ, నిందితుల జాబితాలో వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరి సునీల్, కోడల కీర్తి కూడా, చిత్తూరు వైకాపా ఇన్ఛార్జి ఎర్రచందనం స్మగ్లర్ ఎంపీ విజయానందరెడ్డి సైతం, అప్పటి వైకాపా నేత ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి పేరు కూడా వైకాపా హయాంలో ఏపీ ఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాల మద్యం రవాణా కాంట్రాక్ట్లో 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు దోచుకునే వ్యవహారంపై సిఐడి తాజాగా నమోదు చేసిన కేసులో వైకాపా నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్, కోడల కీర్తి, చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి ఎర్రచందనం స్మగ్లర్ ఎంపీ విజయానందరెడ్డిని నిందితుడిగా చేర్చారు. వీళ్ళతో పాటు అప్పటి వైకాపా నేత సామినేని ఉదయభాను అల్లుడు ఏపీ ఎస్బీసీఎల్ నాటి ఎండి వాసుదేవరెడ్డి బామరిది నరసింహారెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, అతని ప్రధాన అనుచరులు బూనేటి చాణక్య, తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ ఎస్పీబీసీఎల్ అప్పటి ఎండి వాసుదేవరెడ్డి సహా మరికొందరి నిందితుల జాబితాలో ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణలో ఈ కుంభకోణంలో వీళ్ళందరి పాత్ర వెలుగులోకి రావడంతో నిందితులుగా చేర్చారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నగరాలు